అందరికీ నమస్కారం. చాలామందికి జనవరి 31 తారీఖున చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు జాతీయ జెండాతో ఏదైతే ఒక శాంతియుత ర్యాలీ చేద్దామని చెప్పేసి అనుకున్నామో ఆ యొక్క డేట్ కన్ఫర్మా కాదా అని చెప్పేసి అందరికీ ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానాన్ని నేను ఇప్పుడు క్లియర్ చేయాలనుకుంటున్నా. జనవరి 31 తారీఖున 10 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, లాస్ట్‌కి ఎవరు రాకున్నా కూడా ఖచ్చితంగా చేస్తున్నాం. సో, దానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక మరో పోరాటానికి నాంది పలకాలని చెప్పేసి జనవరి 31 తారీఖున ఆ డేట్‌ని డిసైడ్ చేసినాం. సో, అశోక్ నగర్‌లో ఉన్న నిరుద్యోగులు, దిల్సుఖ్ నగర్‌లో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేసి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు 1,500 మంది ఏదైతే మనం అనుకున్నామో ఆ 1,500 మంది ఎందుకు అనుకున్నామంటే మనలాంటి యువరక్తం మన అన్నదమ్ములు అందరూ కూడా మనకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఈ తెలంగాణ కోసం 1,500 మంది నిరుద్యోగులు చచ్చిపోయినారు. 1,500 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. వాళ్ళ ఆత్మ శాంతి జరగాలంటే మనకు ఉద్యోగాలు వస్తేనే వాళ్ళకు ఆత్మశాంతి జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్యోగాలు మనకు ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మనమే బయటకు వచ్చి పోరాటం చేయాలి. కాబట్టి ఆ యొక్క పోరాటం అనేది రాబోయే జాబ్ క్యాలెండర్ సాధించేంత వరకు జాబ్స్ క్యాలెండర్ ఖచ్చితంగా సాధించే వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చినంత వరకు దానికి చట్టబద్ధత వచ్చినంత వరకు ఈ మూమెంట్ అనేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏదైతే జనవరి 31 తారీఖున మొదలవుతుందో అది అన్ని యూనివర్సిటీకి అంటుకుంటుంది, అన్ని లైబ్రరీకి అంటుకుంటుంది. అలాంటి ఒక కార్యాచరణ, అలాంటి ఒక గ్రౌండ్ వర్క్తో మేము ముందుకు పోతా ఉన్నాం. రేపు నేను దిల్సుఖ్ నగర్ కూడా వస్తూ ఉన్నా. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్లు తిరుగుతున్నాం. సో, దీని మీద అశోక్ నగర్ కూడా మేము వెళ్తున్నాం, చిక్కడపల్లి లైబ్రరీ కూడా వెళ్తున్నాం. సో, మ్యాక్సిమం ఈ యొక్క వీడియో అన్ని చోట్ల, అన్ని గ్రూపుల్లో, అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, అన్ని చోట్ల మీరు దీన్ని షార్ట్ చేసి మీరు అన్ని గ్రూపుల్లో పంపి ఈ యొక్క రేపు జనవరి 31న మనం చేసే ఈ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్లో అన్ని జేఏసీలు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు జేఏసీలుగా మనం విడదీసినాం. డిఎస్సి జేఏసీ, స్కూల్ అసిస్టెంట్ జేఏసీ, పోలీస్ జేఏసీ, ఎస్ఐ జేఏసీ, పవర్ సెక్టార్ జేఏసీ, డిప్యూటీ సర్వేర్ జేఏసీ, విఆర్ఓ జేఏసీ, గ్రూప్స్ జేఏసీ, జీవో నెంబర్ 29 జేఏసీ, జీవో నెంబర్ 46 జేఏసీ, మనకు మన దిల్సుఖ్ నగర్ జేఏసీ, అశోక్ నగర్ జేఏసీ, ఇట్లా ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంతమంది దగ్గర సమస్య ఉందో అన్ని సమస్యలు ఒక జేఏసీలుగా టోటల్ జేఎల్ఎం జేఏసీ కావచ్చు, లైబ్రరీన్ జేఏసీ కావచ్చు, ఇట్లా మొత్తం 13 జేఏసీలు మనం విడదీసినాం. ఎవరి జేఏసీలుగా వాళ్ళు మీ యొక్క సమస్య, మీ యొక్క ప్రతి జేఏసీ నుంచి 5 మంది 10 మంది వచ్చినా కూడా మనం 130 నుంచి 200 మంది అవుతాం. సో, మీరు మీ యొక్క స్ట్రెంత్ని పెంచుకొని ఇక్కడ వచ్చి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని చెప్పేసి నేను యొక్క సందర్భంగా ఏదైతే ప్రయత్నం అందరం చేస్తున్నామో, సో మేము ఇప్పుడు ఒక వీడియో కాల్లో మాట్లాడుకొని ఒక డిసైడ్ అయినాం. సో, జనవరి 31 నుంచే మనం ఏదైనా చేయాలి. ఇంకా లేట్ చేస్తే బాగుండదు, కరెక్ట్ కాదు. ఈ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మనం మొదలు పెట్టాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రయత్నం ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో, కాబట్టి దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇటు అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మేము లైబ్రరీకి వచ్చి అడిగినప్పుడు మీరు బయటకు రాకుండా ఏదో మా కోసమే చేస్తున్నట్టు అనుకోకుండా, మేము ఒక 10 మంది వచ్చినప్పుడు మీరు ఇంకో 20 మందితో బయటకు వచ్చి మేము చేసే ప్రయత్నంలో అందరికీ లాభం జరిగేలాగా అందరి కోసం ఏదైతే చేస్తున్నామో దీన్ని అందరూ కూడా చేయి కలిపి దీన్ని శాంతియుతంగా మనము జాతీయ జెండా స్ఫూర్తితో ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క స్ఫూర్తితోనే మనం చివరి వరకు పోరాటం చేసి ఆ జాతీయ జెండా ఏ రోజైతే బయటకు వచ్చిందో ఆ జాతీయ జెండాతోనే మనం ఈరోజు ఒక ఫ్రీడమ్ని సాధించుకున్నప్పుడు ఇదే జాతీయ జెండాతో మనం నిరుద్యోగులంగా మనకు 1,00,000 ఉద్యోగాలు, ఒక 50,000 ఉద్యోగాలు, ఒక 2,00,000 ఉద్యోగాలు సాధించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితోనే మనం ముందు పోదామని చెప్పేసి నేను అందరికీ, నిరుద్యోగులందరికీ, మీకు జాతీయ జెండా చేతిలో పట్టుకొని మన సమస్యను ముందు పోయి మనం లాస్ట్ వరకు సాధించేంత వరకు మనం దీన్ని విడిచిపెట్టకుండా మనం సాధిద్దామని చెప్పేసి శాంతియుతంగానే మనం పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను మనం సాధించుకుందామని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ సూచిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్.